ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారికి ఇచ్చే హారతి చాలా పవర్ఫుల్ అండి. ఈ హారతిని గనక మనం స్వీకరిస్తే మనలో ఉన్న చెడు తప్పకుండా అంతమవుతుంది. మరి ముఖ్యంగా ఈ దేవాలయానికి కొన్ని వేల మంది మహిళలు ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. మరీ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ అయితే వచ్చి అమ్మవారి దర్శనం అనుగ్రహం తీసుకొని వెళ్తారు. ఎగ్జామ్స్ టైంలో మాత్రం చాలా మంది వచ్చి హాల్ టికెట్స్ అమ్మవారి దగ్గర పెట్టి దర్శనం చేయించుకొని అయితే వెళ్తారండి. ఎందుకు అంటే అమ్మవారి సంకేతన ఏంటి అంటే విజయాన్ని అందిస్తదని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. సాక్షాత్తు అమ్మవారే స్వయంభుగా వెలిచారండి ఈ దేవాలయంలో. ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తారు అమ్మవారు ఆలయంలో తిరుగుతుందని చెప్పేసి. ఇంత విశిష్టమైన దేవాలయం పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం. ఈ దేవాలయం వచ్చి కోటి ఇసామియా బజార్లో ఉంటుందండి. కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ ఆపోజిటే ఈ దేవాలయం ఉంటుంది, లేదా కోటి ఉమెన్స్ కాలేజ్ పక్కనే ఆనుకొని ఈ దేవాలయం ఉంటుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ జీవిత కాలంలో ఒక్కసారైనా విచ్చేయాల్సిన దేవాలయం. మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళాలి. రాకూరి డైరీస్ అనే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మన ఛానల్ కేవలం డివోషనల్ వీడియోస్, ఓన్లీ హిందూ టెంపుల్స్ మాత్రమే కవర్ చేస్తాను.